నేను మీ డాక్టర్ రోహిణి, ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్. సో ఈరోజు మనం ట్రాన్స్వెజైనల్ స్కాన్ గురించి తెలుసుకుందాం. సో ఇది మన ట్రాన్స్వెజైనల్ ప్రోబ్. సో ఈ ట్రాన్స్వెజైనల్ స్కాన్ ఎవరెవరికి చేస్తామంటే మెయిన్లీ ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్కి, ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్స్కి, ఫాలికల్స్ మానిటర్ చేయడానికి, ఫాలిక్యులర్ స్టడీస్కి. సో ఈ స్కాన్స్ అనేవి మనం చేసుకుంటాం. ఈ స్కాన్ వల్ల చాలామంది భయపడుతూ ఉంటారు, పెయిన్ ఉంటుందేమో, డిస్కంఫర్ట్ ఉంటుందేమో అని చెప్పి భయపడుతూ ఉంటారు. కాకపోతే ఈ స్కాన్ వల్లే మనకి క్లారిటీ ఎక్కువగా తెలుస్తుంటుంది. హౌ ఇస్ ద యూట్రస్, ఫాలికల్స్ ఎలా ఉన్నాయి, ఎలా పెరుగుతున్నాయి, దాన్ని మానిటరింగ్ చేయడానికి. ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్లో మనకి బేబీ హార్ట్ బీట్ కానీ, లొకేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ కానీ, ఇవన్నీ కూడా మనకి ఈ స్కానింగ్ ద్వారా క్లారిటీగా తెలుస్తుంది. సో పెయిన్, డిస్కంఫర్ట్ అనేది మనం జెల్ ఒకటి వేస్తాం దీని మీద. ఇది జెల్ అండి, ఇది జెల్ ఇలా వేసి మనము ప్రోబ్ అనేది ఇన్సర్ట్ చేస్తాం అనమాట. సో పేషెంట్ ఎంత ఫ్రీగా ఉంటే అంత డిస్కంఫర్ట్ లేకుండా ఉంటుంది.